ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ డబ్బులు ట్రేడింగ్ అని బెట్టింగ్ అని స్టాక్ మార్కెట్ లో పెట్టి లాస్ అయిపోతారు. పెట్టిన డబ్బులు తిరిగి రావాలని ఒక ఆశతో పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ వాడేస్తారు. అలా ఆ డబ్బులు కట్టలేని స్టేజ్ కి వెళ్ళిపోతారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్స్ ఇంటికి కాల్ చేయడం, ఇంటికి రావడం మొదలు పెడతారు. లోన్ ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతారు. ఇన్కమింగ్ కన్నా అవుట్ గోయింగ్ ఎక్కువ అయిపోతుంది. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేసేస్తారు. అలా ఒక లూప్ లోకి వాళ్ళకి తెలియకుండానే పడిపోతారు. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు కూడా ఉంటే భయపడకండి. మీకు డబ్బులు అయితే కట్టాలని ఉంది, కానీ ప్రెసెంట్లీ టైం కావాలి. కానీ రికవరీ ఏజెంట్స్ వాళ్ళ మాటలు ఇంటి దగ్గరికి వచ్చి చేసే రచ్చ మామూలుగా ఉండదు. నరకం చూపిస్తారు. আমরা দিয়েছি টাকা, যে দিয়েছে তার সাথে আমাদের থেকে কেউ দেয়নি টাকা। 8,200 रुपए मेरा पर्सनल जो कुछ भी है मुझे लीगल नोटिस बताइए, आपका आई कार्ड बताइए। मैडम बैंक से नहीं बर्रा में रहता हूँ। नहीं आपने वो आप ये वीडियो వీళ్ళ టార్చర్ భరించలేక చాలా మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. కానీ మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి, ఏ రికవరీ ఏజెంట్ కూడా మిమ్మల్ని హరాస్మెంట్ చేయలేరు. అలా చేసే రైట్ వాళ్లకు లేదు. ఒకవేళ అమౌంట్ వసూలు కోసం మీకు ఎవరైనా పోలీస్ కానీ అడ్వకేట్ కానీ కాల్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా నేను పోలీస్ నేను అడ్వకేట్ అని కాల్ చేస్తే అది ఫేక్ అని అర్థం చేసుకోండి. లోన్ పైసలు కావాలంటే కోర్టుని ఆశ్రయించి వాళ్ళు తీసుకోవాలి, అంతే. హరాస్మెంట్ చేసి కాదు. వాళ్ళకన్నా ముందు మీరే కోర్టుకి మూవ్ అయ్యి ఒక ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయండి. వాళ్ళ రికవరీ ఏజెంట్స్ చేసే హరాస్మెంట్స్ ని అందులో మెన్షన్ చేయండి. రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్ తగ్గుతుంది. లోన్ కట్టడానికి 2-3 years దాకా టైం దొరుకుతుంది. మీకు కాల్ ద్వారా కానీ డైరెక్ట్ గా కానీ వచ్చి లోన్ వసూలు చేయకూడదు. వాళ్ళ బకాయిలు తీర్చుకోవడానికి మీకు సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఇవ్వాల్సిందే. ఏదైనా ఉంటే కోర్టులో రిప్లై ఇవ్వాల్సిందే, ఇంకో ఆప్షన్ ఉండదు. ఒకవేళ ఎవరైనా కోర్ట్ ఆర్డర్ ను ధిక్కరిస్తే పాటించకపోతే వాళ్ళపై సెక్షన్ 2 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ తో వాళ్ళు శిక్ష రూలు. ఇది చాలా ఇంపార్టెంట్ రీల్. ఇప్పుడే సేవ్ చేసుకొని అందరికీ దీనిపై అవగాహనను పెంచండి, ప్రాణాలు కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.